హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ చిన్న ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాలా ఒక చరిత్ర. అసలు మన లెక్క మన నుంచి వచ్చిన ఒక కామనర్. ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ అయినాయిగా, అందులో జెన్యున్గా రియల్గా కామనర్ మన నుంచి వచ్చినోడు కళ్యాణ్ పడాలా. బిగ్ బాస్కి ముందు కళ్యాణ్ పడాలా అంటే అసలు ఎవరికీ తెలియదు. వాళ్ళ ఊళ్ళోనే సగం మందికి తెలియదు అంట. అలాంటి కళ్యాణ్ పడాలా జీరో నుంచి సెలబ్రిటీ వరకు వెళ్ళిండు, కామనర్ టు సెలబ్రిటీ. ఆ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ ఎవరికైనా, మనలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా. ఒక లో లెవెల్ నుంచి ఒక హై లెవెల్ వితిన్ 2 to 3 months. అస్సలు జర్నీ గ్రేట్, ఇన్స్పిరేషనల్, ఎవ్రీథింగ్. కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా, BB9 విన్నర్ కళ్యాణ్ పడాలా. అగ్ని పరీక్షకు అప్లై చేయడం, అది సక్సెస్ అవ్వడం, దాంతో అగ్ని పరీక్షలో ఎంటర్ అవ్వడం, ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వడం, సెలెక్ట్ అయిన తర్వాత పబ్లిక్ ఓటింగ్స్తో బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చిండు. హైలైట్ అసలు. ఒక కామనర్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిండు, వన్ ఆఫ్ ద కామనర్. చాలా మంచిగా ఉండే. కొన్ని ఫ్యూ వీక్స్ వరకు నార్మల్గానే తెలుసు కళ్యాణ్ పడాలా అంటే, నార్మల్గా. సో అలాగే జాగిపోయింది. తర్వాత శ్రీజ దమ్ము వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత కళ్యాణ్కి ఇచ్చి పడేసిన సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ తర్వాత కళ్యాణ్ పడాలా గేమ్ అనేది చేంజ్ అయింది. అక్కడి నుంచి ఎండింగ్ వరకు టైట్ పొజిషన్ నడిచింది. ఓటింగ్లో కూడా టైట్ నడిచింది. తనుజ కళ్యాణ్ పడాలా, తనుజ కళ్యాణ్ పడాలా అని వీరిద్దరి మధ్య టగ్ ఆఫ్ ఫైట్ నడిచింది. లాస్ట్లో కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్ అవ్వడం జరిగింది. ఒక కామనర్ BB9 టైటిల్ విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఒక సెలబ్రిటీ టైటిల్ విన్ అయితే ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీ రేస్లోనే ఉంటారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా సేమ్ మూవీస్ కానీ అన్నీ వస్తాయి. బట్ ఒక కామనర్ టైటిల్ కొట్టడం వల్ల ఏమైందంటే కొన్ని బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. లో లెవెల్ నుంచి కొంచెం ఎదిగే ఛాన్సెస్ అనేటివి వస్తాయి. అందుకని మస్తు హ్యాపీగా ఉంది. ఇది తనుజ గారు కూడా చెప్పడం జరిగింది. కళ్యాణ్ విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి రన్నర్ అప్ తనుజ కూడా చెప్పడం జరిగింది. సో మస్తు అనిపించింది అనమాట ఈ సీజన్. అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్, వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సీజన్గా ఈ బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ పడాలా విన్నింగ్ మస్తు అనిపించింది. ఆ మూమెంట్ కూడా మస్తు హైప్ ఉండే. సో సబ్స్క్రైబ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్.